సినిమా ఇండస్ట్రీలో ఇన్ని రోజుల పాటు షూటింగ్స్ బంద్ అయిపోయిన ఘటనలు చాలా తక్కువనే చెప్పాలి. పెద్దల జోక్యంతో సమస్యలు కొలిక్కొచ్చేసేవి. కానీ ఈసారి ఎవ్వరూ పంతం వీడట్లేదు. ఎక్కడికక్కడ ప్రతిష్టంభనే కొనసాగుతోంది. ఇప్పటికే ఓసారి ప్రొడ్యూసర్స్ చిరంజీవిని కలిశారు. ఫెడరేషన్ నుంచి సంప్రదింపులకు ప్రయత్నాలు జరిగాయి. అయినా కూడా కొన్ని డిమాండ్స్ పై పేచీ కొనసాగుతూనే ఉంది. రెండు కొత్త డిమాండ్లు, రెండు పాత డిమాండ్లు అమలు చేయాలంటూ ప్రొడ్యూసర్స్ పట్టుపడుతున్నారు. 6 AM నుంచి 6 PM తో పాటు 9 AM నుంచి 9 PM కూడా ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ ఉండాలని కోరుతున్నారు నిర్మాతలు. ఆదివారాలు సెలవుల్లో సింగిల్ కాల్ షీట్సే అంటున్నారు ప్రొడ్యూసర్స్. 2022లో జరిగిన ఒప్పందం అమలు పరచాలంటున్నారు. డాన్సర్స్, ఫైటర్స్ విషయంలో రేషియో వద్దు, యూనియన్లకు సంబంధం లేకుండా టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేదే లేదు అంటున్నారు ప్రొడ్యూసర్స్. వేతనాలు, కాల్ షీట్లు, రేషియోపై పట్టు వీడట్లేదు ఫెడరేషన్ సభ్యులు. అసలు పంచాయతీ మొత్తం కూడా మొదలైంది 30% వేతనాలు పెంచాలి అన్న దగ్గర. ఆ డిమాండ్తో పాటు ఇప్పుడు 9 అంశాల మీద యూనియన్స్ పట్టుపడుతున్నాయి. వీటిల్లో కొన్నింటికి ప్రొడ్యూసర్స్ ఒప్పుకున్నా ఎదురు వీళ్లు కూడా కొన్ని కండిషన్స్ పెడుతున్న పరిస్థితి. అక్కడే పీటముడి పడిపోతోంది. ఎవ్వరూ పట్టు వీడట్లేదు. 14 రోజులుగా షూటింగ్స్ బంద్ అయిపోయాయి.